మనవళ్ళు మనవరాళ్లారా, కథలగూడులోని తాత వినిపిస్తున్న పురాణానికి స్వాగతం. ఈరోజు ఈ తాత గొప్ప శాస్త్రవేత్త, సూక్ష్మజీవి శాస్త్రానికి పునాది వేసి వ్యాధులకు వ్యాక్సిన్లు కనిపెట్టిన ఫ్రాన్స్ ప్రాంతానికి చెందిన లూయి పాస్చర్ గురించి కొన్ని విషయాలు చెప్తుండు. డిసెంబర్ 27, 1822 డోల్ జ్యూరా ప్రాంతం, ఫ్రాన్స్ దేశంలో జీన్ జోసెఫ్ పాస్చర్, జీన్ ఎటీన్ రోక్సార్ దంపతులకు లూయి పాస్చర్ జన్మించిండు. లూయి పాస్చర్ తండ్రి జీన్ జోసెఫ్ పాస్చర్ చర్మాన్ని శుభ్రపరచి దానితో ఉపయోగకరమైన వస్తువులు తయారు చేసే వృత్తి. లూయి పాస్చర్ తండ్రి జీన్ జోసెఫ్ పాస్చర్ నెపోలియన్ యుద్ధాల్లో సైనికుడిగా కూడా పనిచేసిండు. లూయి పాస్చర్ తల్లి జీన్ ఎటీన్ రోక్సార్ ఒక గృహిణి, కుటుంబాన్ని చూసుకునేది. లూయి పాస్చర్ కుటుంబం మధ్యతరగతి, క్రమశిక్షణ గల, కష్టపడే కుటుంబం. చిన్నప్పుడు లూయి పాస్చర్ చాలా అలసత్వం గల విద్యార్థి. చదువులో అంత బాగా కాకపోయినా చిత్రలేఖనంలో ప్రతిభ కనబర్చేటోడు. లూయి పాస్చర్ చేసిన చిన్ననాటి చిత్రాలు ఇప్పటికీ కొన్ని మ్యూజియంలలో ఉన్నాయి. 1827 నుండి 1831 మధ్యకాలంలో ఆర్బోయిస్ అనే పట్టణంలోని ప్రాథమిక పాఠశాలలో చదివిండు. లూయి పాస్చర్ ఉపాధ్యాయులు లూయి పాస్చర్ను శ్రద్ధగా వింటడు కానీ ఎక్కువగా డ్రాయింగ్ చేస్తడు అని చెప్పేటోళ్లు. చిన్ననాటి విద్యలోనే క్రమశిక్షణ, కష్టపడి పనిచేయడం వంటి లక్షణాలు అభివృద్ధి చెందినాయి. 1831లో ప్రాథమిక విద్య పూర్తయ్యాక లూయి పాస్చర్ కాలేజ్ డి ఆర్బోయిస్లో తన ద్వితీయ విద్య ప్రారంభించిండు. ఈ కాలంలో లూయి పాస్చర్ ఇంకా చదువులో సాధారణంగానే ఉండేటోడు కాని లూయి పాస్చర్ గణితం, భౌతిక శాస్త్రం విషయాల్లో కొంత ఆసక్తి చూపించేటోడు. లూయి పాస్చర్కు ప్రత్యేక ప్రతిభ చిత్రలేఖనంలోనే ఎక్కువగా కనిపించేది. లూయి పాస్చర్ చిన్ననాటి సమయంలో వేసిన చిత్రాలు ఇప్పటికీ మ్యూజియంలలో ఉన్నాయి. 1838లో లూయి పాస్చర్ విద్యను కొనసాగించడానికి పారిస్కి వెళ్ళిండు. కాని పారిస్లో వాతావరణం, ఒత్తిడి కారణంగా లూయి పాస్చర్ అనారోగ్యానికి గురయ్యిండు. కొద్ది కాలం తర్వాత తిరిగి స్వస్థలమైన ఆర్బోయిస్కి వచ్చేసిండు. 1839 తరువాత లూయి పాస్చర్ రాయల్ కాలేజ్ ఆఫ్ బెసాన్సన్లో చేరిండు. రాయల్ కాలేజ్ ఆఫ్ బెసాన్సన్లో లూయి పాస్చర్ గణితం, భౌతిక శాస్త్రం పట్ల మరింత ఆసక్తి పెంచుకున్నాడు. రాయల్ కాలేజ్ ఆఫ్ బెసాన్సన్ లూయి పాస్చర్ క్రమంగా శాస్త్రీయ ఆలోచనల వైపు మళ్లిండు. 1840లో లూయి పాస్చర్ లెటర్స్లో, సాహిత్యం మరియు భాషలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిండు. 1842లో లూయి పాస్చర్ విజ్ఞాన శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ పొందిండు. 1843లో లూయి పాస్చర్ ఫ్రాన్స్లోని ప్రముఖ విద్యాసంస్థ ఎకోలే నార్మలే సుపీరియరే, ప్యారిస్లో ప్రవేశం పొందిండు. ఇక్కడే లూయి పాస్చర్ ప్రముఖ రసాయన శాస్త్రవేత్తలు జీన్ బాప్టిస్ట్ డుమాస్ మరియు ఆంటోన్ జెరోమ్ బాలార్డ్ వద్ద రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం అభ్యసించిండు. 1845లో లూయి పాస్చర్ లైసెన్స్ ఎస్ సైన్స్లో విజ్ఞాన శాస్త్రంలో డిగ్రీ, ప్రస్తుత మాస్టర్స్ స్థాయి పూర్తి చేసిండు. 1846లో లూయి పాస్చర్ అగ్రిగేషన్ ఫ్రాన్స్లో ఉన్నత స్థాయి ఉపాధ్యాయ అర్హత పరీక్షలో విజయం సాధించిండు. దీని వలన లూయి పాస్చర్కు ఉపాధ్యాయుడిగా పనిచేసే అర్హత వచ్చింది. 1847లో లూయి పాస్చర్ తన డాక్టరేట్ ఎస్ సైన్సెస్లో విజ్ఞానక శాస్త్రంలో పిహెచ్డి పూర్తి చేసిండు. లూయి పాస్చర్ డాక్టరేట్ పరిశోధన క్రిస్టలోగ్రఫీ మరియు ఆప్టికల్ యాక్టివిటీ పై జరిగింది. ఇది లూయి పాస్చర్కు శాస్త్రవేత్తగా గుర్తింపు తెచ్చింది. 1847 నుండి 48 మధ్య కాలంలో స్ఫటికాలలో అసమానతను కనుగొన్నాడు. 1849లో మే 29న లూయి పాస్చర్ మారీ లారెంట్ను వివాహం చేసుకున్నాడు. లూయి పాస్చర్ మరియు మారీ లారెంట్కు 5 పిల్లలు. వారిలో 3 చిన్న వయసులోనే టైఫాయిడ్, ఇతర వ్యాధుల వల్ల మరణించిండ్రు. ఒకరు కాస్త పెద్ద వయసులో చనిపోయిండు. కేవలం మారీ లూయిస్ పాస్చర్ మాత్రమే పెద్ద వయసు వరకు బతికింది. పిల్లలను వ్యాధుల వల్ల కోల్పోవడం వల్లే లూయి పాస్చర్ వ్యాక్సిన్లు, టీకాలపై పరిశోధనలు చేయడానికి మరింతగా ప్రేరణ పొందిండు.
1857లో లూయి పాస్చర్ ఫర్మెంటేషన్ ఆమ్లీకరణ సూక్ష్మజీవుల వల్ల జరుగుతుందని నిరూపించిండు. 1861లో లూయి పాస్చర్ జర్మ్ థియరీ ఆఫ్ డిసీజ్ను ప్రతిపాదించిండు. వ్యాధులు సూక్ష్మజీవుల వల్ల వస్తాయని శాస్త్రీయంగా నిరూపించిండు లూయి పాస్చర్. 1864లో పాస్చరైజేషన్ విధానాన్ని కనిపెట్టిండు లూయి పాస్చర్. పాలను, వైన్ను వేడిచేసి సూక్ష్మజీవులను చంపే పద్ధతిని కనిపెట్టిండు లూయి పాస్చర్. 1881లో లూయి పాస్చర్ అంథ్రాక్స్ వ్యాక్సిన్ లేదా టీకాను విజయవంతంగా పరీక్షించిండు. 1885లో లూయి పాస్చర్ రేబిస్ వ్యాక్సిన్ లేదా టీకాను అభివృద్ధి చేసి జోసెఫ్ మీస్టర్ అనే బాలుడిపై విజయవంతంగా ఉపయోగించిండు. 1887లో లూయి పాస్చర్ పారిస్లో పాస్చర్ ఇన్స్టిట్యూట్ను స్థాపించిండు. ఇది ఇప్పటికీ ప్రపంచ ప్రసిద్ధ పరిశోధనా కేంద్రం. లూయి పాస్చర్కి అవార్డులు మరియు గౌరవాలు చాలా లభించినాయి. 1856లో రంఫోర్డ్ మెడల్ అందుకుండు లూయి పాస్చర్. 1874లో రాయల్ సొసైటీ లూయి పాస్చర్ చేసిన కృషికిగాను కాప్లీ మెడల్ అందించిండ్రు. 1881లో గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లిజియన్ ఆఫ్ హానర్ను పొందిండు లూయి పాస్చర్. ఫ్రాన్స్లో అతిపెద్ద గౌరవం ఇది. 1869లో రాయల్ సొసైటీ లండన్ ఫారిన్ మెంబర్గా లూయి పాస్చర్ ఎన్నికయ్యిండు. లూయి పాస్చర్ తన కృషికిగాను చాలా అవార్డులు, గౌరవాలు పొందిండు. 1868లో లూయి పాస్చర్కు మొదటిసారిగా ఎడమ భాగం వైపు పక్షవాతం వచ్చింది. తరువాతి జీవితమంతా లూయి పాస్చర్ ఆరోగ్యం బలహీనంగా ఉండేటోడు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల వల్ల 1895లో సెప్టెంబర్ 28న ఫ్రాన్స్లోని మార్నెస్ లా కోకెట్లో మరణించిండు. లూయి పాస్చర్ అవశేషాలను పాస్చర్ ఇన్స్టిట్యూట్ ప్యారిస్లో ప్రత్యేక సమాధి చేసిండ్రు. చూసిండ్రా మనవళ్ళు, మనవరాళ్లారా, లూయి పాస్చర్ మానవజాతికి చేసిన సేవలు అపారమైనవి. వ్యాధుల అసలు కారణాన్ని కనిపెట్టి టీకాలు కూడా కనిపెట్టిండు. ఆహార పదార్థాలను సురక్షితంగా ఉంచే పాస్చరైజేషన్ ఆమ్లీకరణ విధానం ఇచ్చిండు. వ్యాక్సిన్ల టీకాల ద్వారా మానవాళిని రక్షించిండు. లూయి పాస్చర్ వల్ల ఆధునిక సూక్ష్మజీవ శాస్త్రానికి పునాది పడింది. మరి మనవళ్ళు, మనవరాళ్లారా, ఇవాల్టికి ఇది మస్తు. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. ఉంటాను మనవళ్ళు, మనవరాళ్లారా.